వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయాన్ దొండపాటి. నేను మీ వరలక్ష్మి. ఈ రోజు అయితే మనం తాడిపర్తిలో ఉన్నటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసాం. నా వెనకాల ఉంది, మీరు చూడొచ్చు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క శక్తిని గురించి మొత్తం కూడా మనం వివరాలన్నీ ఇక్కడ ప్రధాన పురోహితులు అయినటువంటి ప్రభాకర్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, గుడిలోకి వెళ్దాం, వచ్చేయండి. గుడి లోపలికి వెళ్ళి చూసే ముందు ఒకసారి గుడిని ఎలా చేరుకోవచ్చో చూద్దాం, వచ్చేయండి. మనకి అపర్ణాదేవి గుడి అనేది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలోని తాటిపర్తి అనే గ్రామంలో ఉందండి. కాకినాడ వైపు నుంచి వచ్చే వాళ్ళైతే పిఠాపురం గొల్లపురంలు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఇలాగా ఆర్చ్ ఉంటుందండి అమ్మవారి గుడిది. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే ఒక పావు గంటలో తాటిపర్తి గ్రామం వస్తుంది. అలాగే గుడిని కూడా చేరుకుంటాం. అదే మీరు రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు అయితే రెండు దారులు ఉంటాయండి. ఒకటి సామర్లకోట మీదుగా పిఠాపురం గొల్లపురంలు చేరుకుని మీరు తాటిపర్తి అయితే రావచ్చు. ఇంకొక దారి ఏంటంటే నేషనల్ హైవే మీదుగా వచ్చే వాళ్ళు అయితే మనకి కుడివైపుగా వన్నెపూడి జంక్షన్ అని ఒకటి ఉంటుందండి. ఆ రూట్ నుంచి కూడా మనం తాటిపర్తి అయితే చేరుకోవచ్చు. ఇంకా వైజాగ్ నుంచి నేషనల్ హైవే మీద వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎడమ పక్కగా వన్నెపూడి జంక్షన్ వస్తుందండి. అక్కడి నుంచి అయితే తాటిపర్తి చేరుకోవచ్చు. ఇంకొక రూట్ ఏంటంటే కత్తిపూడి చేబ్రోల్ మీదుగా వస్తే చేబ్రోల్ దాటిన తర్వాత కుడివైపుగా అయితే మనకి తాటిపర్తి అపర్ణాదేవి అమ్మవారి యొక్క ముఖద్వారం అయితే కనిపిస్తుందండి. ఇందాక నేను స్టార్టింగ్ లో చూపించా కదా. ఇన్ని విధాలుగా అయితే మనం తాటిపర్తి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయం అయితే చేరుకోవచ్చు. మనం ఊర్లోకి చేరుకోగానే ఎటు పక్కన చూసినా కూడా హ్యాండ్లూమ్స్ అంటే చేనేత వస్త్రాలకు సంబంధించిన షాప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చేనేత వస్త్రాలు తయారు చేస్తుంటారు. అవైతే ఇక్కడ చాలా ఫేమస్ అండి. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా చాలా మంది ఇక్కడ పెళ్లి షాపింగ్లు అవి చేసుకుంటూ ఉంటారు. మొత్తానికి మనం గుడి ఉండే ప్రాంగణానికి అయితే చేరుకున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నది అయితే స్టార్టింగ్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడైతే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం కూడా అమ్మవారి గుడిలో సహస్రనామాలతో కుంకుమార్చన అయితే చేస్తూ ఉంటారు. ఈ కుంకుమ పూజలు చేయించుకోవడానికి అయితే ప్రతి వారం కూడా చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికైతే చాలా మంది కుజదోషాలు అలాగే పెళ్లిళ్ళు ఉద్యోగాలు సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి అయితే వస్తుంటారు. మనసులో అనుకున్న పనులు జరగాలని 3, 5, 7 వారాలు ఇలా చేస్తూ ఉంటారు. నా పెళ్లికి ముందు అయితే నేను కూడా ఇక్కడ 7 వారాలు కుంకుమార్చన చేయించుకున్నానండి. అలాగే ఇప్పుడు మా అన్నయ్య కూడా 7 వారాలు చేయించుకుంటున్నాడు. తనకి ఇది లాస్ట్ వారం. ఎలాగో వస్తున్నాం కాబట్టి కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి యొక్క ఆలయం గురించి మాతో పాటు మన వీడియోస్ చూసే కొత్త వాళ్ళకి అలాగే మన సబ్స్క్రైబర్లకి కూడా తెలియజేసినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాం ఈరోజు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఒక లైక్ చేసి మీకు తెలిసిన ఒక నలుగురికి అయితే షేర్ చేసేయండి. అలాగే మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. ఈ యొక్క క్షేత్రము శివపంచాయతన క్షేత్రము అనగా ఆగ్నేయమూల సూర్యస్వామి, వాయువ్యున గణపతి, నైరుతిన అమ్మవారు, ఈశాన్యాన విష్ణుమూర్తి, మధ్యలో శివాలయం ఉంటుంది. ఇది శివపంచాయతన క్షేత్రము. ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడు హయగ్రీవ స్వామివారు విష్ణుమూర్తిగా ఆయన ఉంటారు. ఇక్కడ అమ్మవారు వాయువ్యముల అమ్మవారు ఉంటారు. ఈ యొక్క అమ్మవారు కుజదోష గ్రహదోష నివారణి అమ్మవారు. ఈ కుజగ్రహ దోష నివారణకి యావత్ భారతదేశం మొత్తం మీద కేవలము కుంకుమార్చన వలన ఆ దోషం తొలగిపోతుంది. మామూలుగా కుజదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించి జపాలు లేదా దానము లేదా హోమాలు ఇలా చేసుకోవాలని చెప్పేసి ఉన్నది. అది దానివల్ల కూడా నివారణ ఉన్నది. కానీ చాలా తక్కువ స్థాయిలో మనము కేవలము కుంకుమార్చన వల్ల మాత్రమే చేతనే అమ్మ యొక్క అనుగ్రహం వల్ల ఆ కుజదోషం నివారణ జరుగుతుంది. ఇది పురాణప్రాప్తంగా చెప్పబడుతున్న విషయం. ఇది శివపురాణము స్కాంద పురాణంలో కూడా అమ్మవారి గురించి వివరణ ఇవ్వడం జరిగింది, అందులో ఉంది. దాని యొక్క ఆధారంగా చెప్పడం జరుగుతోంది. కుజగ్రహ దోష నివారణకి సంబంధించి శ్రీ అపర్ణాది అమ్మవారిని స్మరించుకున్నా అర్చించుకున్నా ఆ దోషం తొలగిపోతుంది. ఈ కుజగ్రహ దోషం వల్ల ముఖ్యంగా విద్యా ఉద్యోగ ఆటంకము, వివాహ ఆటంకము, సంతాన ఆటంకము, రుణదోషాలు, దాంపత్య సమస్య, అకారణంగా ఉద్యోగము తొలగిపోతుండము అంటే సస్పెండ్ అయిపోతుండము, అలాగే చేస్తున్న వ్యాపారంలో ఒక్కసారిగా దివాలా తీసేస్తుండము, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి కుజదోషం వల్ల. ఇలాంటి దోష నివారణకి కేవలము అమ్మవారి యొక్క నామస్మరణ శ్రీమాత్రే నమః, శ్రీ అపర్ణాయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ అపర్ణాయే నమః ఆ నామాన్ని అలా స్మరించుకుంటే చాలు. ఈ నామాన్ని ఎంత స్మరించుకుంటే అంతగానో ఫలితం జరుగుతుంది. అమ్మ కాబట్టి కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి సహస్రనామాలతో అష్టోత్తంతో కూడా కుంకుమార్చన చేస్తుంటాము.
మంగళవారము శుక్రవారము ఒక ఉదయం 6 గంటల నుంచి కూడా అలా పూజలు జరుగుతూ ఉంటాయి. 11 గంటల దాకా భక్తులందరూ కూడా వచ్చి అమ్మ దర్శనం చేసుకోవచ్చు. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. ఒకసారి లోపలికి వెళ్ళి గుడి మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. మనం లోపలికి వెళ్ళగానే ఎదురుగా ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఎడమ పక్క నుంచి ఒకసారి చూసుకుంటూ వద్దామండి గుడిలో ఏ ఏ దేవుళ్ళు ఉన్నారో. ఇంతకు ముందే మనకు పంతులు గారు కూడా క్లియర్గా చెప్పున్నారు. గుడి చుట్టూరా 4 మూలల్లో మొదటిగా సూర్యనారాయణ స్వామి, ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడు, శ్రీ అపర్ణాదేవి అమ్మవారు, అలాగే లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు ఉన్నారు. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇక్కడ కుంకుమ పూజలు అనేవి బ్యాచ్ల వారీగా చేస్తూ ఉంటారండి. అమ్మవారి దగ్గర ఆల్రెడీ ముందుగా వచ్చిన వాళ్ళకైతే కుంకుమ పూజలు చేస్తూ ఉన్నారు కాబట్టి తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ వరసిద్ధి వినాయకుడు స్వామివారి గుడి ఉంది కదండి, దాని ముందు అయితే వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అలాగే కుంకుమ పూజ చేయించుకోవడానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా స్వయంగా మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరైతే పూజ కోసం వస్తారో వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి అంతా కూడా, పూజ చేయించుకోవడానికి తెచ్చుకున్న సామాగ్రి అంతా కూడా గుడి వెనక పక్క భాగంలో దేనికది సపరేట్గా వేయడానికి ఇలా గిన్నెలు పెట్టుంటారండి. పువ్వులు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు ఇలా ఏం తెచ్చుకున్నా కూడా దేనికది సపరేట్గా గిన్నెలు ఉంటాయండి. ముందుగా వచ్చిన వాళ్ళు అయితే అందులో వేసేయాలి. ఇలా మనం దేనికది సపరేట్గా పెట్టిన పూజ సామాగ్రిని తీసుకెళ్ళి స్వయంగా అమ్మవారి దగ్గర పెట్టి పూజారి గారు అయితే కుంకుమ పూజ చేస్తూ ఉంటారండి. కుంకుమ పూజ చేయించుకోవడానికి 50 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్లోనే మన పేరు, గోత్రం ఇవన్నీ కూడా అడిగి రాసుకుంటారు. మనం ఆ టికెట్ని తీసుకెళ్లి గుళ్ళో ఉన్న పంతులు గారికి ఇస్తే పూజ సమయంలో ఆ గోత్రం పేరు చదివి అర్చన చేస్తారండి. పంతులు గారు ఇంతకు ముందు చెప్పారు కదండి, గుడి మధ్యలో ప్రధాన ఆలయం కింద అయితే మనకి శివాలయం ఉంటుంది. శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి వారు. ఒకసారి లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ అపర్ణాదేవి అమ్మవారి యొక్క విశిష్టత గురించి, అలాగే ఆవిడ యొక్క శక్తి, అనుగ్రహం గురించి మరిన్ని వివరాలు అయితే మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం పదండి. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారు. ఈ అమ్మవారు కుజదోష నివారణి, అనగా వివాహ ఆలస్యానికి, సంతాన ఆటంకానికి, దాంపత్య సమస్య, రుణ సమస్య, ఆర్థిక సమస్య, విద్యా ఉద్యోగ సమస్య, కోర్టు కేసు పరిష్కారాల సమస్య, ఇటువంటి వాటికి కుజదోషం వల్ల దోషం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నిటి కూడా కుజుడి యొక్క దోషం వల్ల వస్తూ ఉంటుంది. ఈ కుజదోష పరిష్కారానికి యావత్ భారతదేశం మొత్తం మీద ఈ అమ్మవారు ఇక్కడే వెలిసి ఉన్నారు. అమ్మవారు
అమ్మవారి పేరు అపర్ణాదేవి. పర్ణములు అనగా ఆకులు, అలములు, అవేమీ తినకుండా అమ్మ తపస్సు చేసింది. తపస్సు చేసేటప్పుడు ఏకపాదము అనగా ఎడం కాలు మీద నిలబడి ఎడం కాలు మడత పెట్టుకుని 2 చేతులు కూడా పైకి పెట్టుకుని అమ్మవారు తపస్సు చేస్తున్న తపోభంగిమ. ఇలా ఈ తపోభంగిమలో తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని, అనగా సాక్షాత్తు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆయనని భర్తగా ఉన్నటువంటి తపోమూర్తి అమ్మవారు. ఈ తప ఫలితంగా అమ్మవారు పరమేశ్వరికి భార్యగా చేరడము, వివాహం జరగడము ఇవన్నీ జరుగుతాయి. ఈ సందర్భంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆ అపర్ణామాత వరం అడుగుతుంది. స్వామి, ఇంత కష్ట తపస్సు చేశారు కదా, ఈ తపోఫలితం అంతా కేవలం నా వరకే కాకుండా లోకల్యాణార్థము ఇమ్మని చెప్పేసి వరం అడుగుతుంది. అడిగితే అమ్మవారికి పరమేశ్వరుడు చెబుతాడు, నిన్ను స్మరించుకున్నా, నీ నామాన్ని అర్చించుకున్నా వారికి రాబోయేటువంటి కలియుగంలో వచ్చేటువంటి కుజదోష ప్రభావం తొలగిపోతుంది. ఆ యొక్క కుజదోష ప్రభావానికి నీ నామాన్ని అర్చించుకున్నా, నిన్ను స్మరించుకున్నా ఆ దోషం తొలగిపోతుంది చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయం అంతా కూడా శివపురాణము, స్కాంద పురాణము, బ్రహ్మపురాణములో వివరించబడింది. దాని ఆధారంగా చేసుకుని ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం చేయడం జరిగింది. మా సోదరులు ఆకుండి వెంకటేశ్వర శర్మ, దైవరత్న వారు జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేకించి కృషి చేస్తుండగా ఈ యొక్క అమ్మవారి సాక్షాత్తు స్వప్నంలో అనగా కల్లో కనిపించి 3 రోజుల పాటు వరుసగా దర్శనం జరిగింది. అదే సందర్భంలో వారు కుజదోషం మీద పరిశోధన చేస్తుండగా ఈ అమ్మవారు కనిపించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఇక్కడ మేమనగా గ్రామస్తుల సహాయ సహకారంతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారు స్వయంభూగా వెలిసారని చెప్పే భావన. ఎందుకంటే యావత్ భారతదేశం మొత్తం మీద ఈ అమ్మవారి ఆలయం ఇక్కడ మాత్రమే ఉన్నది. అంతేకాకుండా తపోరూపంగా ఉన్నటువంటి తపోభంగా ఉన్నటువంటి అమ్మవారు ఈవిడొక్కరే అపర్ణాదేవి. అసలు పేరు హైమవతి. మనకి లలితా సహస్రంలో అపర్ణా చండిక అని చెప్పేసి నామం వస్తుంది. ఇంచుమించుగా సుమారుగా నామాల్లో అయితే 860 నామం, శ్లోకంలో అయితే 160 శ్లోకం ఇంచుమించుగా దగ్గరలో వస్తుంది ఆ అమ్మవారి యొక్క నామ శ్లోకాలన్నీ కూడా. ఈ యొక్క అమ్మవారి యొక్క విషయం ఏంటంటే అంటే ఇక్కడ ప్రతి మంగళవారము కుజదోష నివారణార్థము, శుక్రవారం నాడు రాహుదోషము, కేతుదోషము ఈ యొక్క దోష నివారణ కోసము పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ మంగళవారము, శుక్రవారం కూడా వివాహ ఆలస్యానికి, సంతాన ఆటంకానికి, దాంపత్య సమస్య, రుణ సమస్య ఇలాంటి వాటన్నిటి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఉదయము 7 గంటల నుంచి కూడా ప్రతి గంటకి కూడా పూజ జరుగుతాయి. 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి అలాగా 11 గంటల వరకు కూడా ఇక్కడ పూజ జరుగుతుంటాయి. అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేక విషయం ఇది. ఇక్కడ అమ్మవారికి 3 వారాలు కానీ, 5 వారాలు కానీ, 7 వారాలు కానీ పూజ చేసుకుంటారు. 3, 5, 7 వారాలు ఇలా పూజ చేసుకున్న వారికి అమ్మ యొక్క అనుగ్రహం వల్ల చక్కటి ఫలితం కలుగుతోంది. సుమారుగా గత 28 ఏళ్ల బట్టి నుంచి ఇక్కడ అర్చనా కార్యక్రమం నిర్వహిస్తున్నాను నేను. ఇక్కడ అమ్మ యొక్క అనుగ్రహం వచ్చిన వారికి రావడమే తరువాయి క్షిప్రప్రసాదిని అంటే వెంటనే ఫలితం ఇస్తుంది అమ్మవారు. 41 రోజుల్లో ఫలితం వస్తోంది. సుమారుగా ఒక 5 వారాలు 7 వారాల మధ్యలోనే మంచి ఫలితం వస్తోంది. వివాహం కన్నా వివాహం అవుతుండము, సంతానం జరుగుతుండము, అలాగే విద్యా ఉద్యోగ ఆటంకానికి ఈ మధ్య కాలంలో విదేశీ ప్రయత్నాలు వెళ్ళడానికి సంబంధించిన వాటికి కూడా మంచి పరిష్కారం లభిస్తుంది ఇక్కడ. అంతేకాకుండా న్యాయస్థాన వివాద పరిష్కారాలకు సంబంధించి కూడా ఇక్కడ వచ్చి పూజ చేసిన వాళ్ళకి మంచి ఫలితం కలుగుతుంది. విద్యార్థి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తు ఉద్యోగాభివృద్ధి ఇలా ఒకటేమిటి సకల గ్రహ దోష నివారణి, నవగ్రహ దోష నివారణ చెప్పవచ్చు ఇక్కడ. అంతేకాకుండా ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఆలయ కమిటీ వారు ఇక్కడ ఉచితంగా అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దసరా శరణారాత్రుల్లో 10 రోజుల పాటు కూడా ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతోటి పూజాకారం జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి యొక్క నిజరూప దర్శనం జరుగుతుంది. అంటే ఏదైతే ఇందాక చెప్పానో ఆ పాద దర్శనము, కర దర్శనము మొత్తం అంతా కూడా ఆ వేళ అమ్మవారి యొక్క నిజరూప దర్శనం జరుగుతుంది. ఆ వేళ పౌర్ణమి నాడు కేవలం ఒక్క రోజునే, ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో అమ్మవారి దర్శనం జరుగుతుంటుంది ఇక్కడ. ఇది అమ్మవారి యొక్క క్లుప్త వివరణ. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసంలో శుద్ధ సప్తమి నాడు అమ్మవారికి, స్వామివారికి అనగా అపర్ణ నాగేశ్వర స్వామి వారికి దివ్య కళ్యాణోత్సవం జరపబడుతుంది. కరుణ వైకుంఠంగా కళ్యాణం జరుగుతుంది, వార్షిక కళ్యాణం అది. ఇది అమ్మవారి గురించి క్లుప్తంగా వివరణ. నా పేరు ఆకుండి ప్రభాకర శాస్త్రి, అపర్ణాదేవి పాదార్చకుల్ని. నా చరవాణి 99
89 34 35 49 9989343549. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి పూజలు చేయించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు భోజనాలు ఏర్పాటు చేస్తారండి. కాబట్టి దూర ప్రాంతాల నుంచి పూజలు చేయించుకోవడానికి ఎవరు వచ్చినా కూడా వీడియో స్టార్టింగ్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి చూపించా కదండి, ఆ గుడికి వెనక పక్కనే ఇలా షెడ్ వేసి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్ లో అయితే మనకి వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. దేవుడి ప్రసాదం అయినప్పటికీ కావలసినంత పెడతారండి, కడుపు నిండా తృప్తిగా తినొచ్చు. నేనైతే ఈ మధ్యకాలంలో గుడికి రాలేదు కాబట్టి ఈ ప్రసాదం తిని చాలా రోజులైంది. మా అన్నయ్య అయితే అస్తమాను చెప్తూ ఉంటాడు ఇక్కడ సాంబార్ అయితే చాలా బాగుంటుంది, తన ఫేవరెట్ అని. తను చెప్పినట్టుగానే ఇక్కడ సాంబార్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. నాతో పాటు రండి, మీకు ఇంకొక అద్భుతమైన ప్లేస్ని చూపిస్తాను. అపర్ణాదేవి అమ్మవారి గుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో గుడికి సంబంధించిన కోనేరు అయితే ఉంటుందండి. ఆ కోనేరులో అయితే ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎడమ కాలు మీద తపస్సు చేస్తున్నటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి యొక్క విగ్రహం చాలా పెద్ద ఎత్తునుంటుందండి. ఆ విగ్రహాన్ని చూడడానికి అయితే మనకి 2 కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకొక అద్భుతం ఏంటంటే మనకి ఎదర్ నుంచి చూస్తే అపర్ణాదేవి అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, అదే మనం వెనక పక్కకు వెళ్ళి చూస్తే నిలువెత్తు మహాశివుడి విగ్రహం అయితే ఉంటుందండి. ఇందాక మనకు పంతులు గారు చెప్పారు కదా, ఆ పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ అమ్మవారు ఎలా తపస్సు చేశారు ఏంటి అనేది. ఆ కథని మొత్తం కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా కోనేరు మధ్యలో ఇంత పెద్ద విగ్రహాలను అయితే పెట్టారు. ఇక్కడ ఈ వెనక పక్కన నుంచి చూస్తే పరమశివుడి విగ్రహం అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు. మనం ఒకసారి వెళ్ళేటప్పుడు కోనేరు అవతల నుంచి వీడియో తీస్తానండి, అప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇదంతా కూడా అపర్ణాదేవి గుడికి వెళ్ళే దారండి. ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఎండలు అయితే మాత్రం మండిపోతున్నాయి. మీరు మాత్రం తప్పకుండా హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి, మజ్జిగ లాంటి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి.
ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. తాడిపత్రి వెళ్ళే దారి అంతా కూడా వాతావరణం ఇలానే ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ చెట్లు మొత్తం ఈ రోడ్ అంతా కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ అయితే. ఇక్కడైతే గడ్డివాము కూడా ఉంది. అందుకే ఇక్కడ లొకేషన్ బాగుందని ఇక్కడ ఆగాను. ఇదండి ఈరోజు మన వీడియో. అపర్ణాదేవి అమ్మవారి యొక్క గుడిని ఫుల్ టూర్ అయితే చూసాం. అలాగే ఆ విశేషాలన్నీ కూడా మనం ప్రభాకర్ శాస్త్రి గారిని అయితే అడిగి తెలుసుకున్నాం కదా. మీరు ఎవరైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే తప్పకుండా ఇక్కడికైతే రండి. మనకి ఇక్కడ రాజమండ్రి నుంచి కానీ ఇటువైపు నుంచి, అలాగే ఇటువైపు నుంచి వైజాగ్ నుంచి కానీ చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. కాకినాడ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. అంటే కాకినాడ ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరికీ కూడా తాడిపత్రిలో ఉన్నటువంటి అపర్ణాదేవి అమ్మవారి గురించి మాత్రం చాలామందికి తెలుసు. ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఈ దగ్గరలో ఉన్న ఏరియాకి ఎప్పుడైనా వస్తే మాత్రం తప్పకుండా గుడిని విజిట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మీకైతే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.